హాయ్ అండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుందండి. అది కాక వర్షాలు కూడా విపరీతంగా పడుతున్నాయి. ఇలాంటి టైంలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జలుబు దగ్గు వంటి సమస్యలతో విపరీతంగా అయితే బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేయండి. చాలా బెటర్ రిలీఫ్ అయితే ఉంటుంది. కషాయాన్ని ఎర్లీ మార్నింగ్ అలాగే నైట్ టైంలో తాగారంటే మీకే రిజల్ట్ కనిపిస్తుందండి. కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టేసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ వాటర్ లోకి ముందుగా దాల్చిన చెక్క, అలాగే 4 నుండి 5 లవంగాలు, 6 నుండి 7 మిరియాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కని ఇలా దంచేసి వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ అనేది వాటర్ కి బాగా పడుతుంది. అలాగే తులసాకులను కూడా 6 నుండి 7 వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ కషాయాన్ని అయితే మరిగించుకోవాలండి. వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మరలా కొంచెం సేపు మరిగించుకోండి. చూస్తున్నారు కదా, ఈ కషాయం అయితే దాదాపు రెడీ అయిపోయింది.